ఊర్వశి రౌటెలా తను బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, టాలీవుడ్‌లో కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ, స్పెషల్ సాంగ్స్ చేస్తూ మంచి పేరైతే సంపాదించుకుంది. సో, రీసెంట్‌గా తను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు సౌత్‌లో మాత్రం తనకంటూ ఒక గుడి కట్టాలి ఒక విచిత్రమైన కోరిక మాత్రం తను కోరడం జరిగింది. సో, ఇది విన్న తర్వాత నెటిజన్లందరూ కూడా అదేంటి తనకంటూ తనకు తానే హీరోయిన్ అంటే హీరోయిన్ పక్కన పెట్టేసి దేవతలాగా ఊహించుకుంటుందా? ఇలాంటి వింత కోరికలేంట్రా బాబు! అని చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో, మొత్తానికి తను చెప్పిన విషయాలు ఏంటంటే బద్రీనాథ్‌లో ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ పక్కనే తన పేరు మీద ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా అటు సైడ్ వెళ్తే చూడండి ఖచ్చితంగా ఒక టెంపుల్ ఉంటుంది. అదే విధంగా ఢిల్లీ యూనివర్సిటీలో కూడా నా ఫోటోకి దండలేసి పూజలు కూడా చేశారు. అది చూసినప్పుడు నేను ఆశ్చర్యంగా ఫీల్ అయిపోయాననే విధంగా చెప్తూ సో మరి ఇక్కడ కూడా నాకు ఇంత క్రేజ్ ఉంది కాబట్టి సౌత్‌లో కూడా నాకంటూ ఒక గుడిని కట్టాలని ఒక విచిత్రమైన కోరిక మాత్రం తను కోరింది. అయితే యాంకర్ ఇంకో క్వెషన్ కూడా వేసింది. గుడి కట్టి అక్కడ ఏం చేస్తారంటే పూజించడానికి వచ్చిన వాళ్ళు పూజిస్తారు. వరాలు ఇచ్చడానికి వరాలు ఇస్తా అనే విధంగా తాను కూడా సరదాగా ఒక ఆన్సర్ అయితే చెప్పింది. ఏదేమైనప్పటికీ ఈ విధంగా విచిత్రమైన కోరికలు కోరుకునే హీరోయిన్స్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. మన తెలుగులో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళకంటూ ఈమెకున్నంత క్రేజ్ కన్నా ఇంకా డబుల్ త్రిబుల్ క్రేజ్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. రష్మిక మందన్న కావచ్చు, సాయి పల్లవి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి విచిత్రమైన కోరికలు కోరలేదే. మీరు ఏదో 2, 3 సాంగ్స్ చేసి టాలీవుడ్లో మంచి పేరు వచ్చిందని మీకు మీరే అనుకొని దేవతలాగా ఊహించుకుంటున్నారా? అలాంటి విషయాలు అస్సలు జరగవమ్మా అని కూడా చాలామంది అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఊర్వశి రౌటెలా తను మంచి మంచి అంటే స్పెషల్ సాంగ్స్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది ఓకే. రీసెంట్‌గా 'దబిడి దిబిడి' సాంగ్‌లో కూడా మంచి పేరు అయితే వచ్చింది. అంటే అందులో కొన్ని స్టెప్స్ బాగా లేకపోయినప్పటికీ చాలామంది వాటిని నెగటివిటీగా అనుకున్నారు. ఆ స్టెప్స్ కూడా తీసేసినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా తను మాత్రం తనకంటూ పేరు మాత్రం మంచి పేరు అయితే వచ్చింది. ఇక మీదట మంచి మంచి ప్రాజెక్టులు చేస్తూ స్పెషల్ సాంగ్స్ చేస్తూ కూడా ముందుకెళ్తుంది. కాకపోతే రీసెంట్‌గా ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ మాటల గురించి మాత్రం ఇప్పుడు చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. మీకు గుడి కట్టేంత రేంజ్ మాత్రం అస్సలు లేదు. అసలు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. సమాజ సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రజలకు సామాజికంగా సేవ చేసి వాళ్ళకు ఫుడ్‌ని డొనేట్ చేసే వాళ్ళు కావచ్చు, బతుకునిచ్చే వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టి మీ గుడిలా కడతారు అనుకున్నారామని కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. మరి వీటికి తను ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? నిజంగానే తను ఊహించుకొని అందా? లేకపోతే సరదాగా మాట్లాడిందని కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.